నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఉన్న వారు కొన్ని ఫుడ్స్ని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. సో మరి ఆ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం ఇవాల్టి మన హెల్త్ టిప్లో. కొలెస్ట్రాల్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మంచి కొలెస్ట్రాల్, ఇంకొకటి చెడు కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్ అనేది రక్తనాళంలో అడ్డుపడి రక్తాన్ని గుండెకు చేరకుండా చేస్తుంది. సో మరి దీనివల్లే గుండెపోటు, స్ట్రోక్స్ వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కొలెస్ట్రాల్ తగ్గాలంటే బ్రేక్ఫాస్ట్లో మంచి ఫుడ్ని తీసుకోవాలి. అందుకోసం ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలంటే ఓట్స్ ఫైబర్కి మంచి మూలం. ఫైబర్ కొలెస్ట్రాల్ని కరిగించి బయటకు పంపుతుంది. ఇందుకోసం పీచు పదార్థాలు తీసుకుంటే గుండెకు మంచిది. ఓట్స్ చాలా రకాలుగా తీసుకోవచ్చు. మసాలా ఓట్స్, ఇంకా పాలల్లో కలిపి కూడా తీసుకోవచ్చు. ఇంకా సాల్మన్ చేప. ఈ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో హెల్తీ ఫ్యాట్స్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. దీంతో పాటుగా ట్రైగ్లిజరైడ్ స్థాయిలు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చసొనతో గుడ్లను తీసుకోండి. పాలకూర వంటి ఫైబర్ రిచ్ ఫుడ్స్తో ఆకుకూరలు తినండి. ఫైబర్తో కూడిన ప్రోటీన్ తినడం వల్ల మీకు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్, ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. ఇంకా నానబెట్టిన బాదం ఎంటీ స్టమక్తో తీసుకోవడం వల్ల చాలా మంచిది. ప్రతిరోజు కూడా రాతంతా బాదం నానబెట్టి మార్నింగ్ తినాలి. ఇలా తినడం వల్ల కొలెస్ట్రాల్ 5% తగ్గుతుంది. వీటి పాలను తీసుకోవడం వల్ల రక్తంలోని మలినాలు కూడా తగ్గిపోతాయి. ఇంకా నారింజ, అలాగే పన్నీర్ని కూడా తీసుకోవడం చాలా మంచిది. వీటిని కూడా మీ డైట్లో ఏర్పాటు చేసుకోండి. మరి ఇవ్వండి ఇవాల్టి టిప్స్. మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్.